మనం కొత్తగా కొన్న చీపురు ఉంటుంది కదా! దాన్ని డైరెక్ట్‌గా మనం ఇంట్లో ఊడిస్తే గనక దాని మీద ఉండే డస్ట్ అంతా ఇంట్లోనే పడుతుందండి. నిజానికి డస్ట్ ఇంత అంత కాదు చాలానే ఉంటుంది. ఒకసారి మీరు కూడా చూసేయండి. ఏ చీపురైనా సరే అలా కాకుండా మీరు నార్మల్‌గా ప్లాస్టిక్ చీపురు అయితే గనక దానికైతే డస్ట్ ఉండదు. కానీ ఇలా మనం అప్పటికప్పుడు ఓన్లీ 2-3 మంత్స్ వచ్చే చీపుర్లయితే తీసుకుంటాం కదా! ఇట్లా పొరకవి ఇదిగోండి ఇలా అయితే వస్తుంది డస్ట్ అనమాట. ఇంత డస్ట్ ఉన్నప్పుడు మనము చిన్న పిల్లల్ని అయితే దగ్గరికి అస్సలు పిలుచుకోకూడదు. ఇలా దగ్గర పిలుచుకొంచుకుంటే గనక వాళ్ళ కళ్ళల్లోనూ మరియు హెయిర్ మీద ఈ డస్ట్ అంతా పడుతుంది. వాళ్ళ ఒంటి మీద కూడా పడుతుంది. నేను క్లీన్ చేసేటప్పుడు వాళ్ళు కూడా బయట కొద్దిసేపు ఆడుకుంటారనేసి పిలుచుకొనొచ్చానా, ఇంక కంట్లో పడింది, ఇంకా హెడ్ పైన పడింది. అందులోనూ నూనె బాగా రాసి బయటకి పిలుచుకొచ్చాను. నూనె రాయడం వలన తొందరగా అబ్జర్వ్ చేసుకుంది డస్ట్‌ని హెయిర్ అంతా. ఇప్పుడు చూడండి వీళ్ళ పరిస్థితి. మళ్ళా హెడ్ బాత్ చేపియాలో